డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు ఈ వీడియో నేను ఎవరితో చేయబోతున్నానో తెలుసా? నారాయణమ్మతో. ఎస్, నారాయణమ్మ అంటే ఇప్పటికీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పాట పాడి దుమ్ము దులిపేసింది. నమస్తే అమ్మ, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నా మేడం, మీరు బాగున్నారా అమ్మా? బాగున్నామమ్మా. ఏం వైరల్ అయిపోయినరు, ఎక్కడ చూసినా మీ వీడియోలే కనిపిస్తున్నాయి. నీతో మాట్లాడినప్పుడు మంచి మంచి కథలు కూడా చెప్తావు, నువ్వు పాటలు పాడినప్పుడు కథలు కూడా మంచి మంచిగా చెప్తావు అని విన్నాం. అయితే ఇవాళ రేపు రామాయణ మహాభారతాల గురించి కానీ ఆ పాత్రల గురించి కానీ ఎవ్వరికి ఏం తెలియదు, ముఖ్యంగా పిల్లలకు తెలియదు. అంతెందుకు నాకు కూడా కొంచెం కొంచెం మాత్రమే తెలుసు, కానీ క్లియర్గా ఏమీ తెలియదు స్టోరీ అసలు అంటూ ఏం జరిగిందని. ఇప్పుడు చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు స్టోరీలు చెప్తే మహా ముచ్చటగా వింటాం, నువ్వు చెప్తే అది యాదికొచ్చింది నాకు. అందుకే నీతో స్టోరీలు చెప్పించుకుందామని డిసైడ్ అయినా. సరేనా? సరే అమ్మా. అయితే ఇప్పుడు నేను ఏం అడగబోతున్నానంటే, ఈ వీడియోలో ఇప్పుడు ఇక్ష్వాకు కులంలో రాముడు ఒక్కడే గొప్ప రాజా, ఇంకెవ్వరు లేరా? ఆయననే మనం ఎందుకు దేవుళ్ళలా కొలుస్తాం? అంటే ఉన్నారు, గొప్ప వాళ్ళే ఉన్నారు, కానీ ఈ రాముడు చేసినటువంటి పనులు వాళ్ళు చేయలే. వాళ్ళు రాజ్యం ఏలిండ్రు, రాజ్యాల గెలిచిండ్రు, రాణుల గెలిచిండ్రు, అన్ని విధాలు భగవంతుని గురునామ స్మరణ హరినామ స్మరణ చేసిండ్రు. కానీ రాముడు చేసినంత త్యాగం ఎవరు చేయలేదు. అందులో రాముడు త్యాగం చేసిండు, రాజ్యం ఇడిచిండు, తల్లిదండ్రులను ఇడిచిండు. ఏది ఒక్క తల్లి మాట, ఒక తల్లికి ఇచ్చిన మాట తండ్రి తల్లికి మాటనిచ్చిండు. ఏమని? దశరథ మహారాజు కేకే రాజు బిడ్డ కైకాదేవిని వివాహం ఆడినప్పుడు ఆ తల్లికి ఇచ్చినటువంటి మాట కైకేదేవికి మందర చెప్తుంది. పుట్టింటికి వెళ్ళి వస్తుంది ఒక దాసి మందర, ఎవరికి? కైకకు. వచ్చినప్పుడు ఆ అమ్మ చెప్తుంది, ఏమమ్మా ఇంత సంతోషపడుతున్నావు, పొద్దుగాల రాజుకు శ్రీరాముని పట్టాభిషేకం కడదామని మరి దశరథ మహారాజు అంటుండు, మరి ఒక సుమిత్రాదేవి కౌసల్యాదేవి సంతోషంగా ఉండ్రు, నీ కొడుకు పుడితే నీకు ఇస్తున్నాడమ్మా రాజ్యము, పట్టాభిషేకం నీ కుమార్ నీకు కలిగిన సంతానానికి కడతన్నాడు, నువ్వు ఎలా మర్చిపోయినావమ్మా, అసలు నువ్వు ఎంత తెలివి తక్కువ దానివమ్మా, నువ్వు ఎంత ఎడ్డిదానివి, వాళ్ళ కింద నువ్వు బానిసత్వం చేయవలసి వస్తుంది, వాళ్ళు రాణులైతారు. మందార పెట్టిందనమాట, మందర పుండు పెట్టినప్పుడు సరే అని మంచి మనసున్నటువంటి కైకేదేవి, శ్రీరాముడు అంటే చాలా ప్రాణమిచ్చేటువంటి తల్లి, అప్పుడు ఈ యొక్క భరతుని మీద కానీ లక్ష్మణుని మీద కానీ ఈ మన శత్రుఘ్నుని మీద కానీ వాళ్ళ మీద లేనటువంటి అపారమైన ప్రేమ రాముని శ్రీరాముని మీద. శ్రీరాముడు అంటే ప్రాణం, ప్రాణం అంటే శ్రీరాముడు. ఆ రకంగా కైకేదేవి చూసింది, అట్లా చూసుకుంది కొడుకుని. పెద్ద మా సవితి కొడుకు అనుకోలేదు, సొంత కొడుకు కంటే అపారమైన ప్రేమ పెట్టి చూసుకుంది. అటువంటిది మందర మంచి మనసుని మార్చేసింది. చెప్పుడు మాటలు ఇప్పటికప్పటికి చేటు, ఇప్పటికైనా ఇన్నదానికి మనం చూసిన దానికి వేరే వాళ్ళు చెప్పిన దానికి చెప్పుడు మాటలు షేట్ అన్నారు. ఆ మాట కోసం అలిగి పన్నెది, అలిగి పంతే అందరు వచ్చిర్రు. ఆయనకు ముద్దుల భార్య. ఎందుకని అంత ఇష్టం? అంత ఇష్టంతో చేసుకున్నాడు. మరి భారతంలో సత్యభామ ఎట్లనో ఈ తల్లి కూడా అట్లా. సత్యభామ మీద ఎంతమంది అష్టభార్యలు 16,000 గోపికాశ్రీలు ఉన్నా సత్యభామ మీద ప్రేమ ఉంటుంది కృష్ణునికి. ఆమె కూడా నా ఒక్కరికే సొంతం కావాలని ఆమె అంటది. ఆ రకంగా ఈ కైకాదేవికి ఈ దశరథ మహారాజు అంటే అంత ప్రేమ. ఆ ప్రేమతోనే చేసుకుంటూ మాట వాగ్దానం చేసి చేసుకున్న తర్వాత ఈమెకు భరతుడు, పెద్ద కౌసల్యాదేవికి మన శ్రీరామచంద్రుడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు, భరతుడేమో కైకేదేవి కుమారుడు. ఈ రకంగా జరుగుతుంది. పట్టాభిషేకం అనగానే పోయి మూలకు వండుకుందాం. అలిగి పంతే ఆమె లేనిది రాముడు అంటే ఆమెకు ప్రేమ, ఆమె అంటే రామునికి ప్రేమ. ఆమె తినిపిస్తేనే చందమామ గోరుబుద్దలు తినిపిస్తేనే ఆయన తినేది. అటువంటిది పండుకుంది. మా అమ్మ రాలేదని ఈయన అనుకుంటుండు, మరి నా భార్య కైకేదేవి రాలేదు, ఆమె లేనిది నేను ఎట్లా రాజ్య పట్టాభిషేకం కట్టాలి శ్రీరామచంద్రుని. కానీ ఆమె దగ్గరికి పోతే ఎందుకు అలిగినావమ్మా ఏంటి అని అంటే, నాకు ఇచ్చిన మాట మర్చిపోతివా నువ్వు, నీకు ఎట్లా పుట్టిందమ్మా ఈ బుద్ధి అని అడుగుతాడు దశరథ మహారాజు. ఇంత ప్రేమ నీకు రాముడంటే, రాముడు లేనిది నువ్వు లేవు, మీరు లేనిది రాముడు లేడు, ఇట్లా ఎవరు నేర్పించిరి, ఎవరు నూరిపోసిరి మంద అని ఆయనకు అనుమానం వస్తుంది. ఇచ్చిన మాటనే కదా, ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాటే. కానీ ఈయనకు అపారమైన ప్రేమ, ఈయనకు ఒక శాపం ఉన్నది దశరథ మహారాజుకు. ఆ శాపం ద్వారా ఈమె కోరుకుంది. కానీ
ఈ తల్లి పెట్టిన మందర పెట్టిన మాటకు గట్టిగా అయిపోయింది అమ్మ. అయిపోయి లేదు భరతునికి పట్టాభిషేకం, రామునికి వనవాసం అని చెప్పింది. చెప్పంగానే అప్పుడు కుప్పగూలిపోయిండు దశరథ మహారాజు. ఇచ్చిన మాట మర్చిపోయిండు, చేసిన పాపం మర్చిపోయిండు. మర్చిపోయిన తర్వాత ఓహో రాముని మీద ప్రేమ, నా కుమారునికే నువ్వు పట్టాభిషేకం కట్టాలి, శ్రీరామచంద్రునికి అడవి అరణ్యం వనవాసం చెప్తాడు అనే వరకల్లా కుప్పగూలిపోయిండు మహానుభావుడు. అప్పుడు రాముడు వస్తాడు, నాయన తండ్రి గారు ఏంటి కుప్పగూలిపోయిన కారణం ఏంటి, నన్ను పిలిపించిన కారణం ఏంటి, నన్ను ఎందుకు రమ్మను నాయన అంటే, నాయన నేను మతి చెడి కొడుక సకలమైన వాకులిచ్చి సుఖము జడితిరా తండ్రి. కొడుక రామచంద్ర నేను సకలమైన వాకులిచ్చి మీ తల్లి పినతల్లికి ఆ యొక్క వాకులిచ్చి సుఖము జడితిరా తండ్రి. నీకు వనవాసం అన్నది నాయన, భరతుని పట్టాభిషేకం అన్నదని నాయన గింతే కదా, నా తల్లి కోరడమేంది, నేను దాన్ని ఇది చేయకపోవడం ఏంది, ఆ మాట రేసిందంటే నేను అమలు చేస్తా, నేను పోతానైనా సంతోషంగా అని చెప్పి శ్రీరామచంద్రుడు బయలుదేరుతున్నప్పుడు ఊకుందామల్లా ఈ రాజదుస్తులు, ఈ చిలీచిలంబరాలు, ఈ యొక్క కిరటాలు, ఈ ధనుర్బాణాలన్నీ అక్కడ పెట్టిపోనాయనని నారచీరలు తయారు చేసి పెట్టింది వాళ్ళకు. అయినా శ్రీరాముడు సంతోషంగా స్వీకరించిండు. నారచీరలతో వెళ్ళిపోమన్నది, అవన్నీ తీసి కట్టుబట్టలు కూడా కావు తల్లి, నారచీరలు, ఈ రాజదుస్తులు, ఈ చిలీచిలంబరాలు, ఈ యొక్క ఆభరణాలు అన్ని, భుజకీర్తులు, కిరీటము, ఈ కలికితురాయి, ఈ యొక్క ధనుర్బాణములన్నీ అక్కడ పెట్టి ఇక ఎల్లు తల్లి తండ్రి అని చెప్పింది. అవి తీసుకొని ఆమె సుమిత్రాదేవి రెడీగా పెట్టింది. అవి కట్టుకొని ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్తుడు లక్ష్మణుడు. అన్నయ్య మీరు పోయిన తర్వాత నిరంతరం శ్రీరామనామం అమృతంగా తాగేటువంటి వాడని నేను నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అన్నయ్య, నేను వెళ్ళిపోతు, నేను నీ ఏంటి వస్తా. వద్దు నాయన, నీ భార్య ఉర్మిళ, నీ తల్లి సుమిత్రాదేవి బాధపడుతుంది నాయన అంటే, లేదన్నయ్య నీ రామనామానికంటే నీ సేవ కంటే గొప్పది ఏది లేదని చెప్పి ఆయన బయలుదేరుతాడు. ఇప్పుడు సుమిత్రాదేవి బట్టలు రెడీ చేసింది, అందరు బయలుదేరి. సీతాదేవి, స్వామి నిరంతరం నీ పాదసేవ దాసిని నేను, నిన్ను విడిచిపెట్టి నేనుండగలనా, ఉండమ్మా అత్తమామల సేవ చేసుకుంటా, ఇక్కడే ఉండు, మరి నీ యారాన్లు తోటికోడన్లు ఉన్నారు, నీ మరుదులు ఉండరు, వాళ్ళతోటి నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఈ యొక్క అయోధ్య నగరం పట్టణములు అంటే స్వామి నేను ఉండను, మీరెక్కడుంటే నాదక్కడ, మీరు అడవిలున్నా శ్రీరాముడే, అయోధ్యలున్నా శ్రీరాముడే, మీ పాద దర్శనమే నాకు శ్రీరామ రక్ష, మీ పాదసేవ చేసుకుంటేందుకు నేను వస్తాను ఆయన, నేను ఉండనంటే ఉండనని స్వామి వారితో ఆమె అభయం తీసుకొని కూడా బయలుదేరి సీతాదేవి వాళ్ళ ముగ్గురు బయలుదేరి పోయేటప్పుడు చెప్తాడు కైకాదేవికి, అమ్మా అమ్మ వందనము కైకమ్మ వందనమమ్మ, అమ్మ వందనము కైకమ్మ వందనమమ్మ. వశిష్ఠ విశ్వామిత్రుల వాళ్ళ సేవ, గురువుల సేవ, వశిష్ఠ విశ్వామిత్రుల సేవ చేయుమని చెప్పు, వశిష్ఠ విశ్వామిత్రుల ముద్దుల తమ్మిని భరతుని ముమ్మాటికి తిట్టకమ్మ, ముద్దుల తమ్ముని భరతుని నువ్వు తిట్టకమ్మ తల్లి, అమ్మ సెలవిమ్ము కైకమ్మ వందనము, అమ్మ సెలవిమ్ము, అడవి కోయటందుకు సెలవి అని పాదాలకు నమస్కారం ఆమెకు చేసుకుని పోతాడు. తండ్రికి చేయలేదు, తల్లులకు చేయలేదు, ఎవరికి చేయలేదు, ఆ తల్లికి చేసిండు. మరి ఆ తల్లి గనక ఈ యొక్క వాక్యం ఈ వరం కోరకపోతే, రామునికి అరణ్యం అనకపోతే, మరి భరతునికి అయోధ్య అనకపోతే ఆయన పోయేవాడు కాదు, ఇంత రామాయణం జరిగేదే కాదు. అందుకు ఆ యొక్క తల్లి గొప్పది కైకాదేవి, ఆ తల్లి వాక్యం మీద వెళ్ళిపోయిండు. సో ఈ కథలో మనం ఈ వీడియోలో ఇంత మటుకు కథ తెలుసుకున్నాం, మరిన్ని వీడియోలో మరిన్ని కథలు తెలుసుకుందాం. ఓకే అమ్మ, సరేనమ్మా, నమస్తే. నమస్తే అమ్మ, నమస్తే, ధన్యవాదాలు.